హలో, వెల్కమ్ టు జిఆర్ న్యూస్ 10. మనం ఈరోజు అయితే ములుగు జిల్లాలోని కన్యాగూడెం మారుమూల ప్రాంతమైన మండలం కన్యాగూడెంలోని బుట్టాయడం గ్రామ పంచాయతీలో గల కొత్తూరు విలేజ్లో ఉన్నాం. మనం ప్రజెంట్ అయితే ఒక స్కూల్ దగ్గర ఉన్నాం. ఈ స్కూల్ అయితే గత 2 years బ్యాక్ ఎలక్షన్స్ ముందు ఈ స్కూల్ ఏమైందంటే ఆ పెచ్చులన్నీ ఊడి పడ్డాయి. అదృష్టం ఏంటంటే ఆ రోజు పిల్లలు కూడా ఎవరు లేరు ఈ స్కూల్లో. మీకైతే ఆ స్కూలు దాని పరిస్థితులు మీకు ఒకసారి చూపెడతా, ఒకసారి చూద్దాం. ఇది స్కూలు. మనమైతే ఈరోజు అయితే ఈ స్కూల్లో ఉన్నాం. ఈ పెచ్చులూరిపోయి గత 2 years అవుతుంది. ఇంతవరకు పట్టించుకున్న నాదుడైతే లేదు. ఇక్కడ ఎదురెదురుగున్న రోడ్లు సందులలో రోడ్లు వేస్తున్నారు. బాగా రోడ్లు వేసినందుకు ధన్యవాదములు. కానీ అలాగే ఎందుకంటే ఇక్కడ పిల్లలకు ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి పిల్లలు ఈ స్కూల్లో 23 మంది ఉన్నారు. 23 మంది ఉన్నా 100 మంది ఉన్నా మనకు ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క ఏంటంటే దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఈ జిల్లా డిఓ గారికి, కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరు అయితే చూడాలి. ఒకసారి అయితే మనం అవి చూద్దాం. ఇది మనమైతే స్కూల్లో ఉన్నాం. ఒకసారి చూడండి ఆ పెచ్చులు ఎట్లా ఊడిపోయినాయో. ఇలాంటి శిథిలా వ్యవస్థకు పడిపోయిన స్కూళ్ళల్లో ఇంకా బళ్ళు నడుపుతున్నారంటే ములుగు జిల్లా ఎంత అభివృద్ధి రంగంలో ముందుకు పోతుందో చూద్దాం. మనమైతే ఈ స్కూలు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది స్కూలు, దీన్ని కట్టి దాదాపు 40 ఏళ్ళు దాటింది. అవి ఇక్కడ చూడండి ఈ పెచ్చు కూడా. ఇది మొన్న రీసెంట్గా ఇక్కడ ఉన్న టీచర్ మీద పడిపోయేది. ఆయన జస్ట్ ఇట్లా పక్కకు జరిగిందో లేదో అది ఇక్కడ కింద పడిపోయింది. ఇలాంటి స్కూళ్ళు ఉన్నాయి. ఈ ములుగు జిల్లా మరి తెలంగాణ రంగంలో ఏడిపోతుంది. ఇక్కడ స్థానికంగా మినిస్టరు, ఈ మా ములుగు నియోజకవర్గం నుంచి మినిస్టర్ గారు ఉన్నారు. మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి స్కూల్ విజిట్ చేసిండు. ప్రస్తుతం కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఈ స్కూల్ జరిగింది. డిఓ గారు ఉండే ఆ గతంలో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త డిఓ గారు వచ్చింది. పాత డిఓ గారు కూడా ఉండే దాదాపు సంవత్సరాలు ఉండే. అయితే ఇక్కడ ఏంటంటే దరిద్రం ఏంటంటే 2023 శాసనసభ ఎన్నికలలో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రజలు ఇక్కడ ఓట్లు వేయరు అని చెప్పి ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి, సీతక్క గారికి వీళ్ళు ఏం చేసిందంటే మొత్తం పెయింట్ వేసిండు. ఒకసారి చూడండి, ఇదంతా పెయింట్ వేసిండు. ఈ లోకల్ ఉన్న నాయకులు కొంచెమన్నా మీకేమన్నా ఉందా ఆలోచన? ఓట్ల కోసం మీరు పిల్లల ప్రాణాలతో ఆడుకుంటాం అనుకుంటున్నారా? మీకు ఇప్పుడు ఇది వర్షాకాలం కాదు కదా, 4 రోజులు ఆగి రోడ్లు వేస్తాను. ఇట్లాంటి స్కూల్ ఎందుకు శాంక్షన్ చేయలేడు? ఎందుకంటే స్కూల్ కట్టడం కోసం మీకు టైం పడుతుంది. అదే రోడ్లు అయితే 4 రోజులలో అయితే మీరు బిల్లులు తీసుకోవద్దనే కదా. అసలు ములుగు జిల్లా ఎడిగిపోతుంది, అభివృద్ధి రంగంలో ముందుకు పోతుంది అంటారు కదా. స్థానిక ఇక్కడ అధికారులకు కళ్ళు కనపడతలేవా? మా జిఆర్ న్యూస్ ఛానల్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ 1 month లోపు ఈ శాంక్షన్ జరగకపోతే ఇదే స్కూల్ని మళ్ళీ వీడియో తీసి అప్పుడు 2024లో ఇష్యూ TV9లో కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ప్రతి ఒక్కరిని ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, TV9లో వచ్చింది, ప్రతి ఛానల్లో వచ్చింది. అన్ని యూట్యూబ్ ఛానల్, డిజిటల్ మీడియా ప్రతి దాంట్లో వచ్చింది. మరి ఇట్లాంటి ఏంటండి ఒకటే అడుగుతున్నా మా ఛానల్ తరఫున, మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి 2023లో మీరు దీనికి పెయింట్ వేయాల్సిన బాధ్యత ఏమున్నది? ఎందుకు అట్లా ఇచ్చిపెట్టరు తప్ప? అప్పుడు ఆ రోజు 2024 హాలిడే ఉన్నది కాబట్టి ఆ పెచ్చు ఊడటం వల్ల పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి కాదు. ఏమైనా పిల్లలకి ఏదైనా జరిగితే పరిస్థితి ఎవరిది? దీనికి బాధ్యత ఎవరు? అధికారులు కాదా? స్థానిక కలెక్టర్ గారు కాదా? డిఓ గారు కాదా? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ లోకల్ వాళ్ళు అడుగుతూనే ఇక్కడ నాయకులు అడుగుతున్నారు ఈ బిల్డింగ్ శాంక్షన్ అయిందని చెప్తున్నాడు. శాంక్షన్ అయ్యని చెప్పే సిగ్గుందా నీకు కొంచెం అన్నీ నేను అడుగుతున్నా మా ఛానల్ నుంచి నాయకుడా. మీరు మీ అవసరాల కోసం రోడ్లు అయితే తొందరగా వేసుకుంటారు, ఇట్లాంటి బిల్డింగ్లు ఎందుకు శాంక్షన్ చేస్తలేరు? అలాగే దీని ముందు ఒక రోడ్డు ఉందండి, ఈ స్కూల్ ముందు. ఇక్కడ ఇది కొత్తూరు నుంచి మన హైవే రోడ్డు, నేషనల్ హైవేకి ఇది కనెక్ట్ అయింది రోడ్డు, ఆ బ్రిడ్జి దగ్గర. ఆ రోడ్డు 1.5 కోటి రూపాయలతో శాంక్షన్ అయింది. నీకు 1.5 కోటి రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసుకున్న బాధ్యత నీ ఊరు పిల్లలు పనికి పోయేటోళ్ళు వీళ్ళందరూ ఇట్లాంటి బళ్ళకు వస్తారు. రోజుకు 300 కూలి చేసుకునేటోళ్ళు ఇట్లాంటి బళ్ళలో చదువుతున్నారు. మరి మీ పిల్లలేమో ప్రైవేటు రంగంలో ప్రైవేట్ స్కూళ్ళలో పైసలు పెట్టి చదివిస్తున్నారు. మరి కూలికి పోయేటోళ్ళకి వచ్చేది ప్రభుత్వ బళ్ళు. ఇలాంటి బళ్ళు చూడండి ఎట్లుందో, మొత్తం పెయింటింగ్ చేసి ఇట్లా చేసి. ఈ స్కూల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. చూశారు కదా, ఇక్కడ పిల్లలకు క్లాస్ రూమ్స్ ఇట్లా సరిగా లేక ఎడ కూర్చుంటారంటే కింద కూర్చుంటారు ఇక్కడ. ఇది పరిస్థితి. నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, కలెక్టర్లు కానీ, అధికారులు కానీ మీ పిల్లలు ఇట్లా కింద కూర్చోబెట్టి చదివిస్తారా?
మరి అధికారులకు మరి కళ్ళు ఉన్నాయా లేవా అని నేను అడుగుతున్నా. ఎన్నిసార్లు వస్తారు సార్ ఈ స్కూల్ విజిట్కి వస్తారు, మినిస్టరు ఐఏఎస్ అందరు వస్తారు, వచ్చిందంటే చూసిపోతారు. మరి శాంక్షన్ చేయడానికి బడ్జెట్ లేదు. తెలంగాణ మరి ఇక్కడ తెలంగాణలో ములుగు జిల్లా అభివృద్ధి రంగంలో దూసుకుపోతుందని చెప్పి కొంతమంది నాయకులు మాత్రం ఫ్లెక్సీలల్లో ఇలా పబ్లిసిటీ చేసుకుంటారు. ఇడికి వచ్చి లోకల్ చూస్తే వాస్తవాలు అయితే ఇలా ఉన్నాయి. ఈ కనపడే రోడ్డు మాత్రం 1.5 కోటి శాంక్షన్ చేయించుకున్న నాయకులకు మరి స్కూల్ ఎందుకు కనపడలేదని మేము అడుగుతున్నాం. కొంచెం అన్నా సిగ్గు ఏమన్నా తలకాయ ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ ఊరోళ్ళకి ఏం చెప్తున్నారు? స్కూల్ శాంక్షన్ అని చెప్తున్నారా? హలో హలో సార్, నమస్కారం సార్. సార్ మాది న్యూస్ ఛానల్ సార్. మాది న్యూస్ ఛానల్ సార్. సార్ ఇది కన్యాడ మండల్లో మన బుట్టాగూడెం జీపీలో కొత్తూరు స్కూల్ ఉంది కదా సార్, అది స్కూలు శాంక్షన్ అయిందా సార్ కొత్తది ఏమన్నా? అవునా సార్, మరి అది అవునవును సార్. ఎస్ ఎస్ సార్. సార్ సార్ మరి అది శాంక్షన్ అది ఎందుకు అవ్వట్లేదు సార్? ఎందుకంటే దాని ముందు ఇప్పుడు 1.5 కోటితో ఒక రోడ్డు శాంక్షన్ అయింది సార్. అది మరి పక్కనే స్కూల్ కదా, పిల్లలకు ప్రాణాలకు సంబంధించిన విషయం కదా సార్ ఇది. ఎట్లా సార్? ఎందుకంటే ఇప్పుడు మొన్న కూడా 1 మంత్ బ్యాక్ కూడా ఒక పెచ్చు ఊడి ఆ టీచర్ పక్కనేమో పడిందాడు సార్. మరి అయితే సార్ మరి ఇక్కడ అయితే ఆ విలేజర్స్కి ఇక్కడ లోకల్ నాయకులు ఏం చెప్తున్నారంటే స్కూల్ శాంక్షన్ అయింది, దాన్ని కట్టబోతున్నాం అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆడ. అక్కడ నాకు విలేజర్స్ వచ్చి ఇట్లా చెప్పి ఇట్లా జరుగుతుంది ఇది అని చెప్పి. సార్ కనీసం వాళ్ళని వేరే ఆ పక్కన బుట్టాగూడెం జీప్ ఉంది ఆ స్కూల్లో కన్నా కొంచెం అక్కడికి పోయేటట్టు కొంచెం ప్లాన్ చేయండి సార్. 23 ఎంఈఓ గారేమో ఎంఈఓ గారికి ఉంటుంది, మండల అధికారికి. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. శాంక్షన్ అయితే కాలే కదా సార్? శాంక్షన్ అయితే కాలే స్కూల్ కొత్తదైతే. ఓకే సార్, థ్యాంక్ యూ.